ఈరోజు అందరూ బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. వీడియో లైక్ చేయట్లేదండి, షేర్ చేయట్లా. ప్లీజ్ వీడియోని లైక్ చేసి వీడియో మొత్తం చివరిదాకా చూసేయండి. వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా డాడీ ఈరోజు మన వీడియో ఏంటంటే మా డాడీకి ఒంట్లో బాగా పుచ్చకాయ జ్యూస్ అయితే రెడీ చేసి ఇస్తున్నాను. మా డాడీకి తల తిరుగుతుంది, బాగా నీరసంగా ఉంటున్నాను, అందువల్ల జ్యూస్లు అయితే ఎక్కువగా ఇస్తున్నాను. డాడీని అయితే చాలా బాగా చూసుకున్నా వారం రోజులు. డాడీ ఇప్పుడు ఎలా ఉంది ఒంట్లో? బాగానే ఉందమ్మా. నీరసం తగ్గిందా లేదా? తగ్గింది. ఏం జ్యూస్ తాగుతున్నావు నువ్వు? పుచ్చకాయ జ్యూస్ తాగు, చూడు ఎట్లా ఉందో చూసి చెప్పు. నీకు జ్యూసులు చేసిస్తే కాస్త నీరసం తగ్గిద్దని చేశాను. పుచ్చకాయ జ్యూస్ స్వీట్ సరిపోయింది. బాగుందా టేస్ట్? ఎట్లా ఉంది? సూపర్గా ఉందమ్మా. ఓకే, ఇలా మంచి ఫుడ్ తింటే ఆరోగ్యం సూపర్గా ఉంది. సరే, ఈవినింగ్ కార్న్ఫ్లవర్ సూప్ కూడా చేస్తానా? సరేనా? ఓకేనమ్మా. ఓకే, చూడిట్టు బాగుందా? సరే తాగు. సూపర్ అమ్మా. జ్యూసులు తాగితే రికవర్ అవుతావు తొందరగా. సూపర్ అమ్మా. ఏంటి ఆ జ్యూస్? ఏం జ్యూస్? పుచ్చకాయ జ్యూస్ బాగానే ఉందమ్మా. ఓకే, తాగు. ఎట్లా ఉందో టేస్ట్ చూసి చెప్పు. సూపర్గా ఉంది. తాగు. సూపర్గా ఉంది. జ్యూసులు తాగడం వల్ల తొందరగా రికవర్ అవుతావు. తల తిరగడం అది తగ్గిందా? పర్లేదా? బీపీ కొంచెం కంట్రోల్కి వచ్చింది. తల తిరగడం తగ్గిందా? తగ్గిందమ్మా. జ్యూసులు నిన్న నేను సూప్ ఇచ్చాను, క్యారెట్ సూపు. ఇప్పుడు ఈ జ్యూస్ తాగడం వల్ల కొంచెం ఏంటంటే నీరసం తగ్గిద్ది. సరేనా? తగ్గిందమ్మా. ఓకే, పూటకి ఇలా ఇస్తాను, తాగు. మరి హెల్తీగా నిన్ను తయారు చేసి పంపిస్తాము ఇంటికా? సరే, నిన్ను బాగా రికవర్ చేసి మీ ఇంటికి పంపిస్తా. సరేనా? ఓకే ఓకే, అలాగేనమ్మా. ఏంటి లైక్ చేయమని చెప్తున్నావా? ఓకే, ఏది చెప్పు, లైక్ చేయండి అని. ఓకే, లైక్ చేయమ్మా బాగా మమ్మల్ని. సరే సరే, తాగు. ఇంకో గ్లాస్ ఇస్తానే, సరేనా? గ్లాస్ ఇస్తాను, ఇప్పుడు తాగాల్సిందే. ఓకేనా? ఇంకో గ్లాస్ తీసుకొచ్చా, తాగు. మరి నువ్వు జ్యూస్ తాగని ఇక్కడి నుంచి కదిలేదు లేదు. ఏంటి మరి జ్యూస్ తాగడం వల్ల పర్లేదా? నీరసం బాగానే ఉందమ్మా. బాగానే ఉంది. ఫోటోకి ఇస్తున్నాము, చాలా శ్రద్ధగా చూసుకుంటున్నామమ్మా. బాగానే ఉంది చూసు. నీకు ఎప్పుడు రుణపడి ఉంటానమ్మా నేను. అవసరం లేదు, నువ్వు రుణపడి ఉండడం ఏంటి? తండ్రిని చూసుకోవాలంటే అదృష్టం ఉండాలి. నాకు అదృష్టం ఇప్పుడు కలిగింది, నేను చూసుకున్నాను. తండ్రిని మమ్మల్ని చిన్నప్పుడు నువ్వు ఎలా పెంచావో ఇప్పుడు నిన్ను చిన్నపిల్లవాళ్ళ మేము సాక్కోవాలి. నీకు బాగోనప్పుడు తల్లిదండ్రులు ముసలాళ్ళు అయిన తర్వాత చిన్నపిల్లలాగా చూడాలి, కానీ ఇసుక్కోకూడదు. వాళ్ళ మాటల్ని మనం ఇసుక్కొని ఇది అవ్వకూడదు. ఓర్పుగా సహనంగా ఇప్పుడు పెద్దవాళ్ళు అయిన తర్వాత చూసుకుంటేనే మనం మంచిది. అప్పుడు వాళ్ళ మనసును ఒప్పించకుండా ఉంటాం అనమాట. అంతేనా? ఇప్పుడు మీరు మాకు భగవంతుడు కూడా నేను అలాగే మంచిగా చూస్తాను. అంతేగా మరి. నాకు మా అత్తమావలని తల్లిదండ్రులని ఇద్దరు సమానమే. సరేనా? నిన్ను బాగా చూసుకుంటాను, ఎందుకంటే తండ్రిగా కూతురుగా నా బాధ్యత అది చూసుకోవడం. అవునా కదా? తప్పదు, చూసుకోవాలి.